ప్రైజ్ ది లార్డ్. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 2025 మార్చి 18 ఉదయం ఇంచుమించు 10 గంటలకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. హైవేలో బైక్ మీద వెళ్తుండగా బీపీ డౌన్ అయి పడిపోయాను. సడన్గా అంతా చీకటి అయిపోయింది, ఏమీ తెలియలేదు. ఇంట్లో వాళ్ళంతా హాస్పిటల్కి తీసుకువెళ్తే అవ్వదు, తీసుకెళ్ళిపోమన్నారు. ఎక్కడ డాక్టర్స్ అవైలబుల్గా లేక అక్కడే ట్రీట్మెంట్ చేయమని అడగగా 24 hours వరకు ఏమీ చెప్పలేమని సైన్ చేయించుకుని అడ్మిట్ చేసుకున్నారు. స్కల్ బ్రేక్ అయ్యి 10 to 15 స్టిచెస్ పడ్డాయి. కాలర్ బోన్ డిస్లొకేట్ అయ్యింది. బ్యాక్లో పెద్ద గాయం. ఐస్ కింద అండ్ మౌత్ అంతా ఇంజరీస్ అయ్యి ఫేస్ అంతా గుర్తుపట్టలేనంత భయంకరంగా మారిపోయింది. సిటీ స్కాన్ చేయిస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా అవుతుంది, చాలా ప్రమాదం అన్నారు. వందలాది మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించే నమ్మకమైన తండ్రి 24 hours రిపోర్ట్స్లో ఒక అద్భుతం చేసి కండిషన్ స్టేబుల్ అయ్యేలా కృప చూపారు. మరలా సిటీ స్కాన్ చేస్తే ముందు రోజు కంటే సిగ్నిఫికెంట్ రిజల్యూషన్ ఉంది అని వచ్చింది. సెకండ్ డే ఈవినింగ్ ఫుడ్ లిక్విడ్లా చేసి ఇస్తే భయంకరంగా నాన్ స్టాప్ వామిటింగ్స్ అయిపోయాయి. చాలా భయపడ్డారు అందరూ. కానీ ప్రార్థనలు ఆలకించే దేవుడు నెక్స్ట్ డేకే నార్మల్ వార్డులోకి షిఫ్ట్ చేసే కృప చూపారు. వితిన్ 5 days క్షేమంగా మరి గృహానికి నేను రావడానికి ఆయన ఎంతో కృప చూపించారు. చిన్న గాయమయ్యి ప్రాణాలు అదే సమయంలో కోల్పోయిన వారి గురించి చాలా విన్నాము. కానీ అంత భయంకరమైన యాక్సిడెంట్ అయిన నన్ను మరలా 5th డేనే క్షేమంగా గృహానికి వచ్చేలా ఆయన చాలా సహాయం చేశారు. డాక్టర్ 6 months కేర్ఫుల్గా ఉండాలి, ఫిట్స్ మెడిసిన్ వాడాలి, ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలా వస్తే చాలా ప్రమాదం, ఇయర్స్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది అని చెప్పారు. వితిన్ 15 days మరలా మందిరంలో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, సౌండ్ ప్రూఫ్, ఇవన్నీ చాలా కేర్స్ చెప్పారు. కానీ వితిన్ 1 monthకి పూర్తిగా మెడిసిన్ స్టాప్ చేసి మరలా పరిచర్యలో కొనసాగి ఆరోగ్యం ఇచ్చారు. 4.5 months తర్వాత మరలా MRI స్కాన్ చేస్తే గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అసలు యాక్సిడెంట్ అయిందన్న ట్రేసెస్సే లేవు, ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదు, అంతా ఆల్ రైట్, అస్సలు నో ప్రాబ్లం అనేసి రిపోర్ట్స్ అన్నీ రావడానికి ప్రభు గొప్ప కార్యం చేశారు. ఈ రోజుకి 1 year అయింది. నేను ఇలా క్షేమంగా సజీవంగా ఉన్నానంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. మరణ పడక మీద ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చిన వాగ్దానాలను విడిచిపెట్టకుండా నా తల్లిదండ్రుల యొక్క సమర్పణ, అలాగే మరి నా ఇంటి వారు, నా భర్త అందరు చేసిన ప్రార్థన ఆలకించి దేవాతి దేవుడు గొప్ప సహాయం చేసి మరి ఈరోజు క్షేమంగా సజీవంగా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న అనేకులకు జీవాన్ని పంచే దేవుని సేవకురాలుగా ఆరోగ్యకరంగా ప్రభు పరిచర్యలో వాడబడి కృపనిచ్చారు. నా కోసం ప్రార్థన చేసిన మరి సంఘ కుటుంబాలు, మరి అనేక మంది దైవజనులు, మరి నా చుట్టూ పెట్టిన మరి అనేక మంది మరి ఆత్మీయ సహవాసులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆ రోజు రక్తపు మడుగులో ఉన్న నన్ను ప్రేమతో ఆదరించి కన్నీటితో ప్రార్థన చేసి మరి ఈ దినాన మరలా ప్రభు పరిచర్యలో మరలా వాడబడ్డానికి నేటికి మా వెనుకుంటూ మా కొరకు ప్రార్థిస్తున్న సంఘమంతటికి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ రీతిగా నన్ను సజీవంగా ఉంచి బ్రతుకుట క్రీస్తే ఇంకను జీవించి ఉన్న నేను నా కోసం కాదు కానీ నన్ను మరలా బ్రతికించి నా కోసం ప్రాణం పెట్టిన యేసే కోసమే జీవిస్తానని ఆ సమర్పణలో కొనసాగింప చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి
వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ.